కాకులు పురాణాల కాలం నుండి ప్రసిద్ధి చెందాయి. ఒకప్పుడు ఒక కాకి మహర్షి అగస్త్యుని కమండలాన్ని పడగొట్టింది. పవిత్రమైన నీళ్లు బయటకు పారి మహానదిగా మారాయి. శ్రీరామచంద్రస్వామి కూడా ఒక కాకి ద్వారా సందేశం పంపారు. అవును, కాకులు మన మహాగ్రంథాలలో ముఖ్యమైన పాత్రలు పోషించాయి. అలాంటి గొప్ప వంశంలో పుట్టింది మన కాకమక్క, కాకి అత్త. ఆమె సాధారణమైన పక్షి కాదు, గొప్ప గాయిని. కనీసం ఆమెకు అలా పూర్తి నమ్మకం ఉండేది. మెడ వెనక్కి వంచి, ముక్కు వీలైనంత వెడల్పుగా తెరిచి, తానే కనిపెట్టిన రాగాలలో పాటలు పాడేది. కాకధ్వని మరియు కాక భైరవి. కావ్ కావ్ అని పూర్తి గొంతుతో అరిచేది. 10 విరిగిన బాకాలు ఒకేసారి మోగినట్లు, తుప్పుపట్టిన తలుపు తెరుచుకున్నట్లు. ఓపికగల మహర్షులు కూడా కాకమక్క తన ఉదయ సంగీత కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఏకాగ్రత కోల్పోయేవారు. కాని కాకమక్కకు ఏమాత్రం తెలీదు. తాను కాకిలోకంలో పుట్టిన అత్యుత్తమ సంగీత ప్రతిభ అని ఆమెకు నిజంగా నమ్మకం ఉండేది. కాకమక్కకు ఒక భర్త ఉండేవాడు, కాకిమామ. పాపం అతను సాదాసీదా మనిషి, భార్యను చాలా ప్రేమించేవాడు. కాని ఆమె ఒక చెడ్డ అలవాటు వల్ల చాలా బాధపడేవాడు. ప్రతిరోజూ అల్పాహారం తర్వాత కాకమక్క తన మురికి ముక్కును దగ్గర్లో ఉన్న ఏ గుడ్డపై అయినా తుడుచుకునేది. పరుపు దుప్పటైనా, తెర అయినా, లేదా కాకిమామ సొంత చేతి రుమాలైనా. ఒకరోజు కాకిమామ ఓపిక నశించింది. గుడ్డను గబుక్కున లాక్కున్నాడు. నీ సొంత గుడ్డతో తుడుచుకో అన్నాడు. తీవ్రమైన గొడవ మొదలైంది. అని 2 వైపుల నుండి గట్టిగా చప్పుడు మారుమోగింది. పక్కింటి వాళ్లు చూడ్డానికి వచ్చారు. కొందరు కాకమక్క వైపు నిలబడ్డారు, కొందరు కాకిమామ వైపు. చర్చ వేడెక్కింది. చివరికి కాకమక్కే గెలిచింది, ఎప్పటిలాగే. ఎందుకంటే ఆమె గొంతుతో పోటీ పడగలిగే వాళ్లెవ్వరూ లేరు. ఆమె గొంతు ఆమె అంతిమాస్త్రం. అలా జీవితం సాగుతూనే ఉంది. ప్రతి ఉదయం కాకమక్క భయంకరంగా పాడేది, ముక్కు తుడుచుకునేది. కాకిమామ మూలలో కూచుని నిట్టూర్చేవాడు. పూర్వజన్మలో ఏం పాపం చేశానో ఇంత ప్రతిభావంతురాలైన భార్య దొరికింది అని.